ప్రసాద్ కుటుంబం ఒక చిన్న పాత తాటాకుల గుడిసెలో ఉంటుంది. ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టకాలంలో కొట్టుమిట్టాడుతుంది. రోజు గడవటమే కష్టంగా మారిన ఆ సమయంలో ఎండాకాలం ముగుస్తూ వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో నిండిపోవటంతో ఆ సాయంత్రం కుటుంబ సభ్యులంతా ఆందోళనగా గుడిసె ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. శారదా, ఆకాశం చూస్తుంటే నాకెందుకో మనసు నిలకడగా లేదు. ఎండాకాలం ఎలాగోలా దేవుడి దేవల గడిచిపోయింది. కాని ఈసారి వర్షాలు చాలా త్వరగా వచ్చేలాగున్నాయి. ఆ మబ్బులు చూడి ఎంత నల్లగా కమ్ముకున్నాయో. అవునండి, నాకు అదే భయంగా ఉంది. మన పాత తాటాకులు గుడిసే పరిస్థితి మీకు తెలియంది కాదుగా. గత ఏడాది పడిన సాదాసీదా వర్షాలకే సగం పైకప్పు పాడైపోయింది. ఈసారి గట్టి అనబడితే మన గత ఏంటో ఆ భగవంతునికే తెలియాలి. నాన్నగారు, నేను ఇవాళ పొద్దున్న కూలి పనులకు వెళ్ళినప్పుడు మేస్త్రి కూడా అదే అన్నాడు. ఈసారి తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నాయంట. మన గుడిసెపైన ఉన్న తాటాకుల్ని మార్చకపోతే చాలా కష్టం నాన్నా. కాని ఏం చేద్దాం, నా చేతులోనేమో చిల్లి గవ్వలేదు. నాకు తెలుసురా రమేష్, ఈ వయసులో నేను కూడా ఏ పని చేయలేబోతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందిరా. ఓ తండ్రిగా ఈ ముసలి వయసులో మీకు కనీసం తల దాచుకోవడానికి ఒక గట్టి నీడను కూడా ఇవ్వలేకపోతున్నాను. నా రాతింతే కాబోలు. మావయ్య, అలా కన్నీళ్లు పెట్టుకోకండి. కష్టాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఈ కష్టకాలాన్ని కూడా సులువుగా దాటొచ్చు. అత్తయ్య, మీరేం భయపడకండి. ఉన్నంతలో మనం జాగ్రత్తగా ఉందాం. ఇంట్లో ఉన్న పాత గిన్నెలు, బకెట్లు అన్ని సిద్ధంగా ఉంచుకుందాం. ఎక్కడైనా నీళ్లు లీక్ అయితే పట్టుకోవచ్చు. అనామేక, నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కాబట్టేనమ్మా మాకింకా ఈ బతుకు మీద ఆశ చావలేదు. లేకపోతే ఈ పాటికి నేను మీ మావయ్య ఎప్పుడో గుండు పగిలి చచ్చిపోయేవాళ్ళం. అందరికీ నువ్వే ధైర్యం చెప్తున్నావు తల్లి. అప్పుడే గదిలో నుంచి రమేష్, అనామికల పిల్లలు హరీషు, నవ్య అక్కడికొచ్చారు. అమ్మా, నాకు ఆకాశం చూస్తుంటే చాలా భయంగా ఉందమ్మా. మబ్బులు నల్లగా పెద్ద పెద్ద కొండల్లా కనిపిస్తున్నాయి. గాలి కూడా భయంకరంగా వస్తుంది. అవునమ్మా, ఉరుములు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. నాకు నిద్ర రావట్లేదమ్మా, భయం వేస్తుంది. భయపడకండి నాన్న, అమ్ముంది కదా మీ పక్కన. లోపలికి వెళ్ళి పడుకోండి. ఒకవేళ వర్షం వస్తే అమ్మ తలుపులు గట్టిగా వేసేస్తుంది. సరేనా? మీరేం కంగారు పడకండి. అనామిక చెప్పింది నిజమేరా పిల్లలు, లోపలికి వెళ్ళండి. నాన్నా, మీరు లోపలికి రండి. బయట గాలి తీవ్రత పెరుగుతుంది. ధూళి కళ్ళల్లో పడుతుంది. ఆ రాత్రి వారు భయపడినంత పని అయింది. చీకటి పడుతూ ఉండగా పెద్ద ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఆ ఈదురుగాలి తీవ్రతకి గుడిసెపై ఉన్న కొన్ని పాత బలహీనమైన తాటాకులు క్షణాల్లో గాల్లోకి లేచిపోయాయి. ఆ వెంటనే పెద్ద ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. పైకప్పుకి చిల్లులు పడ్డంతో గుడిసె లోపలికి నీరు ధారాళంగా రావటం ప్రారంభమైంది. నాన్న, పైనుంచి నీళ్లు పడుతున్నాయి నాన్న. మన ఇల్లంతా తడిసిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది. నానమ్మ, నా తల మీద కూడా నీళ్లు పడుతున్నాయి. నాకు చాలా చలిగా ఉంది. ఉరుములు భయంకరంగా వినిపిస్తున్నాయి. దేవుడా, మాకెందుకు ఈ ఘోరమైన కష్టాలు? ఈ రాత్రికి మా ముసలి ప్రాణాలు పోయినా పర్వాలేదు గాని నా చిన్న మనవడో మనవరాల్ని కాపాడు తండ్రి. తల దాచుకోవడానికి కనీసం ఒక చిన్న సోటు కూడా లేదు మాకు. శారదా, నేనేం చేయగలను? ఈ వయసులో ఈ ప్రకృతి బీభత్సాన్ని నేనెట్ట ఆపగలను? నా పిల్లల్ని, మనవళ్ళని వర్షంలో దడుస్తూ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నాన్నా, ఇక్కడ నీరు బాగా ఎక్కువవుతుంది. గుడిసె వెనక వైపు తాటాకులు పూర్తిగా లేచిపోయాయి. ఆ పక్కన మట్టి గోడ తడిసిపోతుంది. అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. మనం ఇక్కడ ఉండటం అస్సలు క్షేమం కాదు. అత్తయ్య, మావయ్య, మీరెవరు అధైర్యపడకండి. మనకి పక్కనే ఉన్న కొండలో ఒక పెద్ద గుహ ఉంది కదా. పూర్వం ఊర్లో వాళ్ళు గొర్రెల కాపర్లు వర్షం వచ్చినప్పుడు అక్కడ ఆశ్రయం పొందేవాళ్ళు. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఆ గుహ ఒక్కటే మన ప్రాణాలను కాపాడే దిక్కత్తయ్య. అవునా నమిక, నువ్వు చెప్పింది 100% నిజం. ఆ కొండ గుహ చాలా గట్టిగా ఉంటుంది. రాయి కాబట్టి కూలిపోయే భయం అస్సలుండదు. అక్కడ వర్షం నీరు కూడా పడే అవకాశం లేదు. కానీ రమేష్, అర్ధరాత్రి వేళ ఎంత కొండపోత వర్షంలో, ఈ దట్టమైన చీకట్లో ఆ కొండ గుహ దాకా ఎలా వెళ్తాంరా? పిల్లలున్నారు, దారి కూడా సరిగ్గా కనిపించదు కదా. మావయ్య, ఇక్కడే ఉంటే గోడ కూలి అందరం చచ్చిపోతాం. ఎలాగోలా ఆ పాత టార్చ్ లైట్ తీసుకోండి. మనమంతా ఒకరినొకరు పట్టుకుని నెమ్మదిగా నడుద్దాం. పిల్లల్ని నేను రమేష్ ఎత్తుకుంటాము. మనం ఇప్పుడే బయలుదేరాలి. ఆలస్యం చేస్తే ప్రమాదం ఎక్కువైపోతుంది. అవునండి, కోడలు చెప్పింది కరెక్టే. ఇక్కడుంటే పిల్లలు చలికి పడిపోతారు. పదండి, తొందరగా వెళ్దాం. ఆ నల్లటి చీకట్లో కుండపోత వర్షంలో తడుస్తూ అరవింద్ కుటుంబం నెమ్మదిగా కొండగుహ వైపు నడిచింది. అనామిక ముందుండి టార్చ్ లైట్ సహాయంతో అందరికీ దారి చూపిస్తూ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ధైర్యం చెప్పింది.
చివరకు అందరూ క్షేమంగా గుహలోకి చేరుకున్నారు. బయట ఉరుములు మెరుస్తున్నా గుహలోపల మాత్రం చాలా ప్రశాంతంగా వెచ్చగా ఉంది. అబ్బా, గుహలోకి రాగానే ప్రాణం లేసొచ్చిందండి. ఎక్కడ చాలా వెచ్చగుంది. బయట వాన అసలు పడట్లేదు. అవును శారదా, ఆ ఉరుముల శబ్దాలు కూడా ఇక్కడంతగా వినిపించటం లేదు. చాలా ధైర్యంగా ఉంది ఇప్పుడు. అనామిక, నువ్వు సమయానికి ఆ గుహ గురించి చెప్పకపోతే మేం ఆ గుడిసెలోనే సమాధైపోయేవాళ్ళం తల్లి. అమ్మా, ఇక్కడ అసలు వాన పడట్లేదు. నాకు చలి కూడా తగ్గిపోయింది. కానీ నాకేమో చాలా ఆకలిగా ఉందమ్మా. అవునమ్మా, ఇక్కడ చీకటిగా ఉన్నా చాలా బాగుంది, కానీ వాన పడట్లేదులే. అవునానా, ఇక్కడ మనం చాలా సేఫ్గా ఉన్నాం. రమేష్ గారు, మీ బట్టలు బాగా తడిసిపోయాయండి. అలాగే అనామిక, చూసావా శారద, మనకి పెద్ద పెద్ద ఆస్తులు లేకపోవచ్చును గాని మన కోళ్ళ అనామిక మాత్రం నిజంగా మనింటికి మహాలక్ష్మి. తనే ఈ రాత్రి మనందరి ప్రాణాలు కాపాడింది. తన సమయస్ఫూర్తి ఎంత మెచ్చుకున్నా తక్కువే. నిజమేనండి. అనామిక నా కోడలుగా రావడం నా పూర్వజన్మ సుకృతం. అమ్మ అనామిక, దేవుడు నిన్ను నీ పిల్లల్ని చల్లగా చూడాలి తల్లి. అత్తయ్య, మావయ్య, అలాంటి మాటలు అనకండి. మనమంతా ఒకే కుటుంబం. ఒకరి కష్టంలో ఒకరిని తోడుండాలి కదా. పిల్లలు కూడా ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు కదా. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు ఉదయం వర్షం తగ్గాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. అలా అంటూ మరుసటి రోజు ఉదయానికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశం కాస్త తేటబడింది. కుటుంబ సభ్యులంతా నెమ్మదిగా గుహ నుంచి బయటకొచ్చి తమ గుడిసె వైపు వెళ్లారు. అక్కడ గుడిసె పైకప్పు తాటి ఆకులన్నీ ఎగిరిపోయి కేవలం కర్రల ఫ్రేమ్ మాత్రమే మిగిలింది. ఇల్లంతా బురదమయంగా మారింది. అంతా అయిపోయిందిరా రమేషు. ఇంక ఈ కూలిపోయే స్థితిలో ఉన్న గుడిసెలో మనం ఎలా బతకగలం? మావయ్య, అలా నిరాశపడి కూర్చోకండి. మన చేతులు ఇంకా బ్రతికే ఉన్నాయి కదా. నేను రమేష్ గారు వెళ్ళి పొలం దగ్గర రాలిపోయిన కొన్ని తాటాకుల్ని సేకరిస్తాం. మనమంతా కలిసి మళ్ళీ ఆ గుడిసెని కప్పుకోవచ్చు. అవునాన్న, నేను కూడా అనామికతో వెళ్తాను. మీరిద్దరు ఇక్కడే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మేము త్వరగా ఆకులు తీసుకొస్తాం. అట్టాగే నాయన, జాగ్రత్తగా ఇల్లు రండి. అనామిక, నువ్వు కూడా అలిసిపోయావు. చూసుకుని వెళ్ళండమ్మ జాగ్రత్తగా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మేము జాగ్రత్తగా వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాం. అలా రమేష్, అనామిక రోజంతా కష్టపడి అడవి నుంచి పొలాల నుంచి తాటాకులు సేకరించారు. అనామిక స్వయంగా పైన నిలబడి రమేష్ సహాయంతో ఎలాగోలా ఆ పాత గుడిసెను మళ్లీ తాటాకులతో కప్పారు. సాయంత్రానికి ఇల్లు సిద్ధమైంది. కాని వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ రోజు రాత్రి వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. ఈసారి మునిపటి కంటే చాలా పెద్ద ఈదురుగాలి, తీవ్రమైన తుఫాను మొదలయ్యాయి. ఎంతలా అంటే కొత్తగా కప్పిన తాటాకులు క్షణాల్లో గాలికి ఎగిరిపోయేంతలా. గాలి వేగానికి గుడిసె గోడలు కూడా ఊగసాగాయి. శారదా, రమేషు, అమ్మా అనామిక, త్వరగా బయటికి రండి. ఈ గుడిసె ఇప్పుడే గూలిపోయేలాగుంది. అమ్మో దేవుడా, మళ్ళీ అదే వర్షం, మళ్ళీ అదే కష్టం. మా బతుకులెట రోడ్డును పడాల్సిందేనా? అమ్మా, ఇల్లుకి పోతుంది. నాకు చాలా భయం వేస్తుందమ్మా. అమ్మా, నన్ను గట్టిగా పట్టుకో, వాన వచ్చేస్తుంది. అందరూ వినండి, సామాన్లన్నీ వదిలేయండి. ప్రాణాలు ముఖ్యం. మళ్ళీ మనకి ఆ కొండ గుహ దిక్కు. త్వరగా పరిగెత్తండి. నాన్నగారు, నా చేయి పట్టుకోండి. అనామిక, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకురా. త్వరగా నడవండి. అలా అంటూ అందరూ ప్రాణాల మీద ఆశతో వర్షంలో తడుస్తూ మళ్లీ అదే కొండ గుహలోకి పరుగుతీశారు. గుహలోపలికి వెళ్ళగానే గుడిసె కూలిపోయిన పెద్ద శబ్దం వినిపించింది వాళ్ళకి. అందరూ గుండెల్ని చేతిలో పట్టుకుని చూశారు. వారి ఆశ్రయం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. నాన్నగారు, మన గుడిసె పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇక మనకి ఇల్లు లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకుండడానికి ఇల్లే లేదు. మనం అనాథలమైపోయామా? వర్షాకాలం ఇప్పుడే మొదలయ్యింది. రాబోయే 3 నెలల్లో మనం ఎక్కడుండాలి? ఎట్టా బతకాలి? నా కర్మ కాలిపోయిందిరా శారదా. ఈ వయసులో నా కుటుంబానికి, నా చిన్న చిన్న మనవడు మనవరాళ్ళకి కూడా నీడ లేకుండా చేశాను. మామయ్య, ఏడవకండి. అత్తయ్య, ధైర్యం తెచ్చుకోండి. మన గుడిసె కూలిపోయినా మన ప్రాణాలు క్షేమంగానే ఉన్నాయి కదా. ప్రకృతి మన గుడిసెని లాక్కుంది. ఈ గుహ రూపంలో మనకి అద్భుతమైన ఆశ్రయాన్ని ఇచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అనామిక? మనం ఎప్పటికీ గుహలోనే ఉండిపోవాలా? రమేష్, అవును. ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు మనం ఇక్కడే ఉందాం. కానీ కేవలం నిరాశగా కాదు. మన గుడిసె తాటి ఆకులు లేచిపోయాయి, కానీ ఆ చెక్క స్తంభాలు, కట్టెలు, అలాగే గుడిసె ముందున్న మెయిన్ డోర్ ఇంకా అలాగే ఉన్నాయి కదా. ఆ కట్టెల్ని, ఆ తలుపుల్ని మనం ఇక్కడికి తీసుకొద్దాం. వాటిని ఇక్కడికి తెచ్చి ఏం చేస్తామమ్మా అనామిక? మావయ్య, ఈ గుహ ప్రవేశ ద్వారం చాలా వెడల్పుగా ఉంది కదా. ఆ కట్టెల సహాయంతో ఆ గుడిసె తలుపుని ఈ గుహ ద్వారానికి అమర్చుదాం. అప్పుడు ఈ గుహ మనకి ఒక చక్కటి కొండ ఇల్లులాగా మారుతుంది. ఇక లోపలికి గాలి, వర్షం కూడా రావు. క్రూర జంతువుల భయం కూడా ఉండదు. గుహను ఇల్లుగా మార్చడమా? ఎంత అద్భుతమైన ఆలోచన చేసావా నామేక. నిజంగా
నీ తెలివికి సాటి ఎవ్వరు లేరమ్మా. అవునమ్మా, ఆ గుడిసె కట్టెలు ఎలాగూ పాడైపోలేదు. వాటిని ఉపయోగించి గుహకు ఒక తలుపు పెట్టగలిగితే ఇది మనకు అత్యంత సురక్షితమైన ఇల్లు అవుతుంది. రేపు ఉదయాన్నే మనమంతా కలిసి ఆ కట్టెల్ని తలుపుల్ని ఇక్కడికి మోసుకొద్దాం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, అరవింద్ కలిసి కూలిపోయిన గుడిసె వద్దకు వెళ్లారు. అక్కడున్న బలమైన కలపను, గుడిసె ముందున్న పాత చెక్క తలుపుని భుజాలపై వేసుకుని గుహ వద్దకు తీసుకొచ్చారు. అనామిక స్వయంగా ముందే ఉండి ఎలా ప్లాన్ చేయాలో చెప్పింది. రమేష్ గారు, ఈ పెద్ద కర్రని గుహద్వారానికి పైన సపోర్టుగా పెట్టండి. మావయ్య, మీరు ఆ పక్కన మట్టిని గట్టిగా తవ్వండి. ఆ తలుపుని అక్కడ సరిగ్గా ఫిట్ చేయాలి. అలాగే అనామిక, ఈ కట్టె చాలా బలంగా ఉంది. దీనికి తలుపు తగిలిస్తే అస్సలు ఊగదు. నేను కూడా తవ్వుతాన్రా రమేషు. ఈ ముసలి చేతుల్లో ఇంకా కాస్త సత్తు మిగిలే ఉంది. కోడలు ఇంత మంచి ప్లాన్ చేస్తుంటే నేను ఊరికి కూర్చోలేను. నేను కూడా రాళ్ళు తీసుకొచ్చాను. అనమేక, వీటిని తలుపుకి సపోర్టుగా పెడదామా? చాలా మంచి పని చేశారు అత్తయ్య. ఆ రాళ్ళని అక్కడ వేసి మట్టితో గట్టిగా నొక్కండి. అమ్మా, ఇదిగో నా సపోర్ట్ కర్ర. నేను కూడా హెల్ప్ చేస్తాను. నేను కూడా మట్టి వేస్తానమ్మా. శభాష్ నాన్న, మీరు కూడా చాలా పెద్ద హెల్ప్ చేశారు నాకు. అలా కుటుంబ సభ్యులంతా కలిసి ఏకతాటిపై నిలిచి కష్టపడ్డారు. కొన్ని గంటల శ్రమ తరువాత ఆ కొండ గుహ ద్వారానికి గుడిసె పాత తలుపు అద్భుతంగా అమరింది. ఇప్పుడు ఆ గుహ ఒక చక్కటి కొండ ఇల్లులా మారిపోయింది. అద్భుతం! ఎంత బావుందో చూడు శారదా. మన పాత తలుపు ఈ గుహకి సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనకి వర్షం భయం లేదు, గాలి భయం లేదు. అవునండి, అసలు ఇది గుహలాగలేదు, ఒక రాతి భవనంలాగుంది. చలి కూడా అసలు వేయట్లేదండి. చూసారా మావయ్య, మన కష్టకాలంలో ఈ గుహే మన ఇల్లు అయింది. ఇప్పుడు మనకి ఇల్లు కట్టుకోవాలన్న టెన్షనే లేదు. ఈ వర్షాకాలం మొత్తం మనం ఇక్కడే ప్రశాంతంగా గడపొచ్చు. అవుననామిక, కానీ మనం ఎప్పటికీ ఇక్కడే ఉండలేం కదా. ఈ వర్షాకాలంలో మనం గట్టిగా కష్టపడాలి. ఏ పనైనా సరే చేసి డబ్బులు సంపాదించాలి. అవును రమేషు, అనామిక మనకు ఒక మంచి ఇల్లు ఇచ్చింది. ఇంక మన కష్టాన్ని చూపించాల్సింది మన ముగ్గురమే. రేపటి నుంచి మనం ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే పని అడిగి చేద్దాం. మన కుటుంబ పరిస్థితిని మార్చుకుందాం. ఆ రోజు నుంచి అరవిందు, రమేషు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డం మొదలుపెట్టారు. వ్యవసాయ కూలీలుగా, ఇసుక మోసే పనుల్లో ఏ పని దొరికితే ఆ పని చేస్తూ డబ్బులు సంపాదించారు. శారద, అనామికలు కూడా అడవి నుంచి కట్టెలు, విస్తరాకులు సేకరించి మార్కెట్లో అమ్మి ఆ డబ్బుని పొదుపు చేసేవారు. అనామిక ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. అమ్మా అనామేక, ఈ వారం మన కట్టెల వ్యాపారంలో వచ్చిన డబ్బులు ఇవ్వు. ఓసారి లెక్క పెట్టు తల్లి. అత్తయ్య, చాలా మంచి మొత్తం జమ అయింది. మనమంతా కష్టపడిన దానికి ఫలితం కనిపిస్తుంది. ఈ డబ్బులతో మనం త్వరలోనే ఒక సొంత ఇల్లు కట్టుకోవచ్చు. నిజమేనమ్మా, నేను కూడా ఈ ఊళ్ళో కొంచెం పెద్దలతో మాట్లాడాను. మన కష్టాన్ని, క్రమశిక్షణని చూసి ఊరి ప్రెసిడెంట్ గారు మనకు చిన్న స్థలం తక్కువ ధరకి ఇవ్వటానికి ఒప్పుకున్నారమ్మా. అవునన్నా, మనం రోజుకి కొంత డబ్బును దాచుకుంటూ వెళ్తే ఈ వర్షాకాలం ముగిసేసరికి మనకు ఒక ఇల్లు కట్టడానికి సరిపడా డబ్బులు వస్తాయి. అవునమ్మా, ఈ గుహలో ఉండడం వల్ల మనకి ఇంటది లేదు, రిపేర్ ఖర్చులు లేవు, చాలా డబ్బులు ఆదా అయ్యాయి. నిజంగా ఈ గుహని మన జీవితాలు మార్చేసింది. ఇక్కడే మన పొదుపు చేయడం అలవాటైంది అత్తయ్య. అమ్మా, మనకి కొత్త పెంకుటిల్లు వస్తే నాకు పెద్ద గది కావాలమ్మా. నాకు కూడా అందమైన బొమ్మలిల్లు కావాలమ్మా. తప్పకుండా నాన్న, మనందరం కలిసి ఆ కొత్త ఇంట్లో చాలా సంతోషంగా ఉందాం. ఐక్యత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించొచ్చు అంటానికి మన కుటుంబమే సాక్ష్యం. ఇంకొద్ది రోజులు ఇలాగే కష్టపడదాం. అలా అనుకుంటూ ఉండగా వర్షాకాలం ముగిసే సమయానికి ఆ కుటుంబం దగ్గర తగినంత డబ్బు జమైంది. అనుకున్నట్లుగానే వారు ఊరి చివర ఉన్న మంచి స్థలాన్ని కొనుగోలు చేశారు. అందరూ కలిసికట్టుగా కష్టపడి ఇటుకలు, పెంకులు కొని ఒక పెద్ద అందమైన పెంకుటింటిని నిర్మించుకున్నారు. కొత్త పెంకుటింటి ముందు శారద కుటుంబం నిలబడి ఉంది. ఇల్లంతా రంగురంగుల ముగ్గులతో, తోరణాలతో శోభిల్లుతోంది. పిల్లలు హరీషు, నవ్యలు సంతోషంగా అటు ఇటు పరుగులు తీస్తున్నారు. శారదా, చూశావా, ఒకప్పుడు మనకి తల దాచుకోవడానికి తాటాకులు గుడిసి కూడా నిలవలేదు. అట్లాంటిది ఈ రోజు మనం ఎంత పెద్ద పెంకుటింటిని కట్టుకున్నావో చూడు. అవునండి, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నా. ఇదంతా మన రమేష్ కష్టం. మన కోడలు అనామిక తెలివితేటల వల్ల సాధ్యమైంది. అనామిక, ఈ ఇంటికి నిజమైన యజమానివి నువ్వే. ఆ రోజు వర్షంలో నువ్వు ఆ గుహ గురించి చెప్పకపోతే, ఆ తర్వాత గుహని ఇల్లుగా మార్చే ఆలోచన చేయకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు రమేష్ గారు. మీరు, మావయ్య పగలు రాత్రి కష్టపడ్డారు. అత్తయ్య మాకు ఆశీస్సులు ఇచ్చారు. అందరం కలిసి నడిచాం కాబట్టే విజయం సాధించాం. అమ్మా అనామిక, నువ్వు మా ఇంటికి కోడలిగా రాలేదు తల్లి, దేవతలాగా వచ్చావు. నీ ఐక్యత, నీ ఆలోచన ఈ ఊళ్ళోనే మన కుటుంబాన్ని ఒక ఆదర్శ కుటుంబంగా నిలబెట్టాయి. పదండి, అందరం కలిసి సంతోషంగా మన కొత్త ఇంట్లోకి అడుగు పెడదాం.
అలా అరవింద్ కుటుంబం వర్షం తెచ్చిన కష్టాల నుంచి ఆ కొండ గుహ ఇచ్చిన ఆశ్రయం ద్వారా పాఠాలు నేర్చుకుని చివరకు తమ కష్టార్జితంతో ఒక పెద్ద పెంకుటిల్లు కట్టుకుని సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని సాగించారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ కుటుంబంలో పెద్ద కోడలు అనామిక చాలా నెమ్మదస్తురాలు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని నడుచుకునే తెలివైంది. రెండో కోడలు అవని కాస్త గడుసుది. చలాకీగా ఉంటుంది, కాని ఏ పని చేసినా తానే గొప్పగా చెయ్యాలనే ఆరాటం ఎక్కువ. మూడో కోడలు అంజలికి మాటల బలం ఎక్కువ. ఎవరికీ తగ్గకూడదనే పంతం తన సొంతం. ఈ ముగ్గురు కోడళ్ల మధ్య రోజూ ఏదో ఒక చిన్నపాటి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు ఉదయం వంటగదిలో అవని అంజలి మధ్య వాదన మొదలైంది. అంజలి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రాత్రి పాలు కాచిన గిన్నె కడగకుండా అలాగే వదిలేసావు. నేనేమో ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి వంటగదిలోకొస్తే ఇక్కడంతా గజిబిజిగా ఉంది. ఓహో, అయితే ఒక పని చెయ్యవని అక్క. వీధిలో ఒక మైక్ పట్టుకొని నేనే ఇంటి పనులన్నీ చేస్తున్నానని ఊరందరికీ చెప్పు. రాత్రి నాకు తలనొప్పిగా ఉంటే పడుకున్నాను, దానికింత రాద్ధాంతం చెయ్యాలా? తలనొప్పా? ఫోన్లో రాత్రి 11 గంటల వరకు వీడియోస్ చూస్తూ కూర్చుంటే తలనొప్పి రకం వస్తుంది. పనులు తప్పించుకోవడానికి ఇదొక సాకు. ఏంటే సాకు అంటున్నావు? నేను పనులు చేయలేదా ఈ ఇంట్లో? మొన్న వారం మొత్తం బట్టలని నేనే ఉతికాను. నువ్వేమో టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చున్నావు. అప్పుడు నేనేమైనా అన్నానా? నేను సీరియల్స్ చూశానా? ఎంత అబద్ధం! అత్తయ్యకి నేను కాళ్ళు ఉతుతుంటే నువ్వు చూసి కూడా చూడనట్టు వెళ్ళావు. చెల్లెల్లారా, ఎందుకిలా ఉదయాన్నే మొదలు పెట్టారు? అత్తయ్య పూజలో ఉన్నారు, మావయ్య పేపర్ చదువుతున్నారు. మీ అరుపులు వాళ్ళకి వినిపిస్తే బాగుంటుందా చెప్పండి? చూసావక్క, ఈ అవని అక్క నన్ను ఎలా దెప్పుతుందో. రాత్రి కాస్త నలతగా ఉండి పడుకుంటే గిన్నె కడగలేదు అని చెప్పి నా మీద అరుస్తుంది. దానికి ఉదయాన్నే నా మీద యుద్ధానికి దిగింది. నేను యుద్ధం చేయట్లేదు అనామిక అక్క, బాధ్యత గుర్తు చేస్తున్నాను. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతుంది? సరే సరే, ఆ గిన్నె ఏదో నేను కడుగుతానులేండి. ఇద్దరు కోపం తగ్గించుకోండి. ఈరోజు మామికి ఇష్టమైన పెసరట్టు వేయాలి. అవని, నువ్వు పిండి రుబ్బే. అంజలి, నువ్వు చట్నీకి పచ్చిమిర్చి వేయించు. నేను కాఫీ కలుపుతాను. ఇలా పనులు పంచుకుంటే గొడవలే రావు కదా. అలా అంటూ అనామిక సర్ది చెప్పడంతో అవని అంజలి ఎవరి పనుల్లో వారు పడతారు. కాని వారి మధ్య ఉన్న పోటీతత్వం మాత్రం చావలేదు. ఈ గొడవను దూరం నుంచి గమనిస్తున్న శారద తన భర్త ప్రసాద్ దగ్గరికొస్తుంది. ప్రసాదు వరండాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఏవండి, చూశారా మీ కోడల బాగోతం? పొద్దున్న లేతే జాలు ఎవరికి వారే యమునా తీరి అన్నట్లుంటారు. ఇద్దరికీ పడదు. పెద్దది అనామిక కలుపు పోతుంది కాబట్టి సరిపోయింది గాని లేదంటే ఈ పాటికి ఇల్లు రాచరాచ అయ్యేది. అదంతా మామూలినే శారద. ముగ్గురు ఆడాళ్ళున్న ఇంట్లో గిన్నెలు మోక్క ఏం చేస్తాయి? దాన్ని నువ్వెందుకు అంతగా కంగారు పడిపోతున్నావు? కంగారు కాదండి, రేపు నా తర్వాత ఈ ఇంటి పెత్తనం ఎవరికి అప్పగించాలన్నదే నా బాధ. ఇంటి తాళాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చూసుకోవాలంటే ఐకమత్యం ఉండొద్దు. లేదా ఒకరికొకరు సర్దుకుపోయే గుణమని ఉండాలి. వీళ్ళిద్దరూ ఎట్టా ఉంటే ఎట్టా అప్పగిస్తాను? అయితే నీ ఉద్దేశం ఏంటి? పెద్ద కోడలు అనామిక తెలివైందిగా, ఆటోమేటిక్గా తనకే పెత్తనం ఇచ్చేయిచ్చిగా. అనామేక మంచిదే, కానీ నేను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మిగతా ఇద్దరు కోపం వచ్చుద్ది. అత్తయ్య పక్షపాతం చూపిస్తుంది అనుకుంటారు. వాళ్ళల్లో వ్యాపార దక్షత, లౌక్యం, ఓపిక ఎవరికున్నాయో నేనే స్వయంగా పరీక్ష ఎత్తాను. పరీక్ష అంటే ముగ్గురికి ఏదైనా పరీక్ష పెడతావా ఏంటి? అవునండి, ఈరోజు సాయంత్రం అందరిని పిలిచి నా నిర్ణయం చెప్పేస్తాను. నా ఆలోచన చాలా విభిన్నంగా ఉంటదే, చూడండి. అలా ఉండగా సాయంత్రం కాగానే శారద కుటుంబ సభ్యులందరినీ హాల్లోకి పిలిచింది. ప్రసాదు, రమేషు, సురేషు, అరుణ్ వీళ్ళంతా ఒకవైపు కూర్చున్నారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు శారదకి ఎదురుగా నిలబడ్డారు. ఏంటమ్మా, అందరినీ ఇలా ఆకస్మికంగా సమావేశపరిచావు? ఏమైనా ముఖ్యమైన విషయమా? అవునమ్మా, నా ఫ్రెండ్కి కాల్ చేయాలి, త్వరగా చెప్పు. అందరూ శ్రద్ధగానండి. నేను రోజు రోజుకు ముసలిదాన్ని అయిపోతున్నాను. ఈ ఇంటి పనులు, బాధ్యతలు, ఇంటి తాళాలు నా తర్వాత మీ ముగ్గురు కోడళ్ళలో ఒకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. అందులో ఏముందత్తయ్య, మీరు కళ్ళు మూసుకొని నా చేతికిచ్చేయండి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఈ ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటాను. నాకు అర్హత ఉంది కదా అత్తయ్య?
ఓహో, అంటే మేమంతా ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఉన్నావా ఏంటి? అత్తయ్య, అవని అక్క చెప్పింది ఉట్టు మాటలే కానీ చేతలు తక్కువ. నాకైతే లెక్కలన్నీ బాగా తెలుసు. నాకే ఇంటి పత్తన మొత్తం ఇవ్వండి. అంజలి ఆగు, అమ్మేం చెప్తుందో ముందు విను. మధ్యలో నీ ప్రతాపం ఎందుకు? అత్తయ్య, మీరు పెద్దవారు. ఏ నిర్ణయం తీసుకున్నా మా మంచికే తీసుకుంటారు. మీరెవరికి పెత్తనం ఇచ్చినా మేము సంతోషంగా అంగీకరిస్తాం. మీ ఇష్టం అత్తయ్య. నేనెవరికి ఊరికే పెత్తనం ఇవ్వను. మీ ముగ్గురికి ఒకేలాంటి అవకాశం ఇస్తాను. మీలో ఎవరు గెలిస్తే వారే మా ఇంటికి మహాలక్ష్మి. వారికే ఇంటి బాధ్యతలు ఎత్తాను. ఏంటమ్మా అవకాశం? ఏం చేయాలి వీళ్ళు? నేను మీ ముగ్గురికి తలాకు 10,000 రూపాయలు ఎత్తా. ఆ డబ్బుతో మీరు తలా ఒక చికెన్ సూప్ బండి పెట్టుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. చలికి సాయంత్రం పూట చికెన్ సూప్ని తాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఊరి మధ్యలో ఉన్న సెంటర్లో మీ ముగ్గురు పక్కపక్కనే 3 బండ్లు పెట్టుకోవాలి. ఎవరి బండి దగ్గర ఎక్కువ వ్యాపారం జరిగి ఎవరికి ఎక్కువ లాభాలు వస్తాయో వారు గెలిచినట్టు వారికి నా పెత్తనం ఇత్తా. శారదా, ఇదెక్కడ ఐడియా ఏంటి? ఆడపిల్లలు రోడ్డు మీద బళ్ళు పెట్టుకుని సూప్ అమ్మటమా? ఏవండి, ఇందులో తప్పే ఉంది? రేపు ఇళ్ళు ఒక కుటుంబాన్ని, ఇంటి ఆర్థిక వ్యవస్థని నడపాలి. వాళ్ళకి బయట ప్రపంచం ఎట్టా ఉంటదో, జనాన్ని ఎట్టా ఆకర్షించాలో, డబ్బు ఎట్టా సంపాదించాలో తెలియాలి కదా మరి. అమ్మ ఐడియా బాగానే ఉంది నాన్న. చెప్పండమ్మా, నా షరతులు మీ ముగ్గురు సిద్ధమేనా? నేను రెడీ అత్తయ్య. నా చేతి వంట రుచికి ఊరందరూ చూస్తారు. సూప్ అంటే ఇలా ఉండాలిరా బాబు అనిపించేలా చేస్తా. నేను కూడా రెడీ అత్తయ్య. నా సూపులో నేను చేసే స్పెషల్ మసాలాలు ఎవరికి తెలియవు. జనాలు నా బండి ముందు క్యూ కట్టకపోతే అప్పుడు అడగండి. సరే అత్తయ్య, మీ ఆజ్ఞ. మీరు చెప్పినట్లే చేస్తాను. నేను చికెన్ ముక్కల్ని బాగా ఉడికించి అందులో కాస్త కారం, పెప్పర్ ఎక్కువ వేస్తా. వర్షాకాలంలో జనాలు ఘాటుగా తినడానికి ఇష్టపడతారు. నా సూప్ తాగితే జలుబు, దగ్గు మటుమాయమైపోవాలి. నేను మాత్రం పలావాకు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి స్పెషల్గా గరం మసాలా దట్టిచ్చేస్తా. నా సూప్ వాసన వీధి చివరి వరకు వెళ్ళాలి. వాసన చూస్తే చాలు కస్టమర్లు పరుగెత్తుకుంటూ రావాలి. చికెన్ సూప్ ఆరోగ్యానికి మంచిది. కేవలం కారం మసాలాలు మాత్రమే కాదు, ఇందులో క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ కూడా వేసి అసలైన చికెన్ బోన్ బ్రో తయారు చేస్తాను. రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. అలా అంటూ మరుసటి రోజు ఉదయం నుంచే ముగ్గురు కోడళ్ళు తమ తమ సూపు బండ్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. వంటగదిలో ఎవరికి వారే రహస్యంగా తమ సూప్ రెసిపీలను తయారు చేసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలయ్యేసరికి ఊరి మధ్యలో ఉన్న పాత రావి చెట్టు కింద ముగ్గురూ తమ బండ్లను సిద్ధం చేశారు. అవని బండి మీద అవని ఘాటు చికెన్ సూప్ అని, అంజలి బండి మీద అంజలి మసాలా చికెన్ సూప్ అని, అనామిక బండి మీద అనామిక హెల్దీ చికెన్ సూప్ అని బోర్డులు పెట్టుకున్నారు. రండి బాబు రండి. వర్షానికి చలికి వేడివేడి చికెన్ సూప్ ఘాటుగా ఉంటుంది, గొంతుకి హాయిగా ఉంటుంది. ఒక్కసారి తాగితే వదిలిపెట్టరు. రండి. ఏమండి, ఇట్రండి. కేవలం ఘాటు మాత్రమే కాదు, నా దగ్గర కమ్మని మసాలా వాసన కూడా ఉంటుంది. ఇట్రండి బాబు. అలా అంటూ ఉండగా అనామిక మాత్రం పెద్దగా రవ్వకుండా బండిని శుభ్రంగా ఉంచుకొని వచ్చిన వాళ్లకు నవ్వుతూ సూప్ అందిస్తూ ఉంది. ఆ ఊరి వాళ్లకి ఒకేసారి 3 బండ్లు ఒకే చోట, అది ఒకే ఇంటి కోడలు పెట్టుకోవటం వింతగా అనిపించింది. కొంతమంది కుతూహలంగా వచ్చారు. ఒక కస్టమర్ ముగ్గురి బండ్ల వైపు చూస్తూ నిలబడ్డాడు. ఏమిటమ్మా ఇది, ముగ్గురు పక్కపక్కనే పెట్టారు, ఎవరి దగ్గర తాగాలి నేను? దగ్గర తాగండి అన్నా. నా సూప్ తాగితే మీ జలుబు ఇట్టే ఎగిరిపోవచ్చు. వద్దొద్దు, నా దగ్గర తాగండి. నా మసాలా సూప్ రుచి వేరు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏంటమ్మా మీ గోల? ప్రశాంతంగా సూప్ తాగుదామని వస్తే నన్ను అటు ఇటు లాగుతారేంటి? నాకొద్దు మీ సూపు. అలా అని కోపంగా వెళ్ళిపోతాడు. చూసావా అంజలి, నీ వల్లే కస్టమర్ వెళ్ళిపోయారు. వస్తే నా బండి దగ్గరకు వచ్చేవారు ముందు. నువ్వు నీ తలకాయ మధ్యలో ఎందుకు దూర్చావు? నేనెందుకు ఊరుకుంటా? నా వ్యాపారం నేను చూసుకోవద్దా? వాడు నీ బండి దగ్గరకు వస్తే నాకేంటి? నా సూప్ బాగుంటుందని చెప్తున్నాను. నా కస్టమర్ని లాక్కోవాలని నువ్వు చూడకో. ఇలా మొదటి రోజు వ్యాపారం ముగిసింది. ఎవ్వరికీ పెద్దగా లాభాలు రాలేదు. కాని వారి మధ్య పంతం మాత్రం పెరిగింది. ఇది గమనిస్తున్న అనామికకి పరిస్థితి అర్థమైంది. పోటీ ఉండటం మంచిదే, కాని అది కస్టమర్లను ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్లకూడదని ఆమె భావించింది. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం ఊపందుకుంది. రోజూ సాయంత్రం ముసురు పడుతోంది. చల్లని వాతావరణం కావటంతో చికెన్ సూప్ తాగేవారి సంఖ్య పెరిగింది. 3 బండ్ల దగ్గర జనం గుమిగూడుతున్నారు. కాని అవని, అంజలి మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. అమ్మా,
ఒక 3 కప్పుల సూపు త్వరగా పార్సిల్ కట్టండి. ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తున్నారు. వర్షం ఎక్కువ అవుతుంది. ఇదిగో బాబు, నేనే ముందు కడతాను. నా ఘాట్ సూప్ తీసుకెళ్ళండి. లేదు లేదు, నా దగ్గర తీసుకోండి. నేను 2 కప్పులకి 1 కప్పు ఫ్రీగా ఇస్తాను. ఏంటి, ఫ్రీగా ఇస్తావా? అయితే 1 సూప్ నా దగ్గర తీసుకుంటే 1 కోడిగుడ్డు ఫ్రీగా ఇస్తాను. రండి బాబు, నా దగ్గరికి రండి. అలా ఇద్దరూ పోటీ పడి కవర్లు తీసుకుని సూప్ పోయటానికి హడావిడి పడ్డారు. ఆ తొందరలో అవని చెయ్యి తగిలి అంజలి చేతిలో ఉన్న సూపు గిన్నె కస్టమర్ ప్యాంటు మీద పడింది. వేడి సూప్ పడ్డంతో అతను అరిచాడు. ఏమిటమ్మా ఇది? కళ్ళు కనిపించటం లేదా? నా బట్టలన్నీ పాడైపోయాయి. సూప్ అమ్ముకుంటున్నారా లేక వేది నాటకాలు ఆడుతున్నారా? ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. మీ దరిద్రపు సూప్ వద్దు, ఏమీ వద్దు. అలా చెప్పి కస్టమర్ తీవ్ర కోపంతో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. మిగతా కస్టమర్లు కూడా ఈ గొడవలు చూసి చిరాకుపడి పక్క వీధిలో ఉన్న మరో సూపు బండి దగ్గరికి వెళ్ళిపోయారు. అలా ఉండగా రాత్రి ఇంటికి వెళ్లే ముందు బండ్లు కడుతున్న సమయంలో అనామిక తన 2 తోటికోడలను దగ్గరికి పిలిచింది. ఇద్దరూ కోపంగా ముఖాలు తిప్పుకుని వచ్చారు. అవని, అంజలి, నా మాట కాస్త వినండి. ఈరోజు జరిగింది చూశారు కదా, వర్షం వస్తుంది, జనాలకి సూప్ కావాలి. మన దగ్గర గిరాకీ కూడా ఉంది. కానీ మన మధ్య ఉన్న ఈ అనవసరమైన పోటీ వల్ల వచ్చిన కస్టమర్లు కూడా విసుక్కొని వెళ్ళిపోతున్నారు. మరి నేనేం చేయాలక్క? ఆ అంజలి కస్టమర్లని ఫ్రీ ఆఫర్లు అని చెప్పి ఇచ్చి లాక్కుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నేను నా వ్యాపారం చూసుకోవద్దా? కస్టమర్ల మీద సూప్ వస్తుందాం, అంత కడుపు మంట నీకు. ఆపండి ఇద్దరు. వ్యాపారం అంటే ఒకరినొకరు నాశనం చేసుకోవడం కాదు. ఈరోజు గిరాకీ పక్క వీధిలోని బండివాడికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? వాడు ప్రశాంతంగా వచ్చిన వారిని గౌరవంగా సూప్ ఇస్తున్నాడు. మన ముగ్గురు ఒకే ఇంటికి చెందినోళ్ళం. మనం విడిపోయి ఒకరినొకరు కించపరుచుకుంటే నష్టపోయేది మనమే. అత్తయ్య మనకు పెట్టిన షరతుల్లో ఉన్న అసలు మీరు గమనించారా అర్థమేంటో? అసలు అర్థమేముందక్క? లాభాలు ఎవరు తెస్తే వాళ్ళకే పెత్తనం కదా. కాదవని, అత్తయ్య మన ముగ్గురిని ఒకే చోట ఎందుకు వ్యాపారం చేయమన్నారు? విడివిడిగా వేరే వీధుల్లో చేయమంటే మనకింత గొడవ వచ్చేది కాదు కదా. దీని అర్థం మన మధ్య ఉన్న ఈ ఈగోలను తొలగించుకుని ఐకమత్యంగా పనిచేస్తామా లేదా అని చెప్పి పరీక్షించడానికి. మనం ఇలాగే గొడవ పడితే అత్తయ్య ముందు మన ముగ్గురు పరువు పోతుంది. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావక్క? అత్తయ్య గారితో మనం ఓడిపోయామని చెప్పేద్దామా? ఓడిపోవలసిన అవసరం లేదు. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. రేపటి నుంచి మనం 3 బండ్లు పెట్టొద్దు. ముగ్గురం కలిసి ఒకే పెద్ద బండి పెట్టుకుందాం. దానికి ముగ్గురు కోడళ్ళ స్పెషల్ చికెన్ సూప్ అని పేరు కూడా పెడదాం. ఒకే బండా అంటే లాభాలు కూడా కలిపేసుకుందామా? అవును, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. నువ్వు జనాల్ని పిలవడంలో, వారిని ఆకర్షించడంలో చాలా చురుగ్గా ఉంటావని. అంజలికి మసాలాలు కలపడం, రుచిగా ఉండడం చాలా బాగా వచ్చు. నాకు వ్యాపార లెక్కలు, డబ్బుల నిర్వహణ, కస్టమర్లతో ఓపిగ్గా మాట్లాడడం వచ్చు. మన ముగ్గురు మనకొచ్చిన పనుల్ని పంచుకొని ఒకే టీంగా పనిచేద్దాం. ఈ ఊర్లో మనల్ని కొట్టేవాడు ఉండడప్పుడు. మీకందరికి అంగీకారమేనా? అలా అనామిక చెప్పిన మాటల్లో ఉన్న లాజిక్ అవని, అంజలికి అర్థమైంది. ఒకరినొకరు చూసుకున్నారు. ఇన్నాళ్ళు ఒకరిపై ఒకరికున్న అసూయ ఆ క్షణంలో మాయమైంది. అనామిక అక్క చెప్పినట్లే చేద్దామని ఇద్దరూ మనస్ఫూర్తిగా అంగీకరించారు. మరుసటి రోజు సాయంత్రం వర్షం సన్నగా పడుతోంది. రావి చెట్టు కింద ఇప్పుడు 3 బండ్లు లేవు, ఒకే పెద్ద బండి. దానిపై అందంగా అలంకరించిన బోర్డు, ముగ్గురు కోడల్లా స్పెషల్ జాయింట్ చికెన్ సూప్ అని. రండి బాబు రండి, వర్షంలో వేడివేడిగా చికెన్ సూప్, మా ముగ్గురు కోడళ్ళ చేతి వంట. ఒకసారి రుచి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు. రండి బాబు రండి. అప్పుడు జనమంతా ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు కొట్టుకున్న వీళ్ళు ఇవాళ ఒక్కటయ్యారేంటి అని అనుకుంటూ బండి దగ్గరికొచ్చారు. ఏమ్మా, ఈరోజు గొడవల్లేవా? ప్రశాంతంగా చూపిస్తారా? గొడవలేవు బాబు, అదంతా నిన్నటి మాట. ఈ రోజు నుంచి అంతా ఐకమత్యమే. మీకు ఎలాంటి సూప్ కావాలి? కొంచెం ఘాటుగా మసాలాలవి దట్టించివ్వండి. అలాగే బాబు. ఇదిగో స్పెషల్ గరం మసాలాతో, అవని అక్క మాక్స్ మిరియాల ఘాటుతో, అనామిక అక్క ఆరోగ్యకరమైన బోన్ బ్రోత్ చేసిన అద్భుతమైన సూప్ తీసుకోండి. అప్పుడు ఆ కస్టమర్ సూప్ తాగి మైమరిచిపోయాడు. ముగ్గురి ప్రతిభ కలిసేసరికి ఆ చికెన్ సూప్ రుచి అమృతంలా మారింది. కస్టమర్లు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. అవని కస్టమర్లను రిసీవ్ చేసుకుంటూ అటెండ్ అవుతుంటే అంజలి వేడివేడిగా సూప్లు సర్వ్ చేస్తుంది. అనామిక కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుంటూ జాగ్రత్తగా ప్యాకింగ్ ఇస్తుంది. గంటల వ్యవధిలోనే వారు తెచ్చిన చికెన్ సూప్ అంతా ఖాళీ అయిపోయింది. కస్టమర్లు సూపర్ అంటూ మెచ్చుకుని వెళ్లారు. ఆ రాత్రి ప్రసాద్ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. శారద, ప్రసాదు, వారి ముగ్గురు కొడుకులు హాల్లో కూర్చుని ఉన్నారు. శారద కోడళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ముగ్గురు కోడలు నవ్వుకుంటూ లోపలికొచ్చారు. అనామిక చేతిలో ఒక పెద్ద క్యాష్ బ్యాగ్ ఉంది.
ఏంటమ్మా ఈరోజు వ్యాపారం ఎట్ట జరిగింది? ఎవరి బండి దగ్గర గిరాకీ ఎక్కువగా ఉంది? ఎవరెవరికి లాభాలు ఎక్కువ వచ్చాయి? ఇదిగోండి అత్తయ్య, ఈ రోజు లాభాలు. మేం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చింది. ఇంత డబ్బా ఒకే రోజులో ఇంత లాభం వచ్చిందా? ఇంతకీ డబ్బు ఎవరిది? అనామే కదా, అవనీదా లేక అంజలిదా? ఎవరికి పెత్తనం ఇవ్వాలి నేను? ఇది నా ఒక్కదాంది కాదత్తయ్య, మా ముగ్గురిది. ముగ్గురిదా? అదెట్ట సాధ్యం? నేను ముగ్గురికి విడివిడిగా కదా వ్యాపారం చేయమన్నా. అవునత్తయ్య, పోటీ వాతావరణం మా మధ్య పగలు పెంచుతుంది తప్ప లాభాలు తేలదని అనామిక అక్క మాకు కళ్ళు తెరిపించింది. ముగ్గురం కలిస్తేనే మాకు విజయం అని చెప్పింది. అందుకే మీ ముగ్గురు మా బండ్లని కలిపేసుకుని ఒకే బండిగా మార్చుకున్నాం. నా మాటకారితనం, అంజలి వంట రుచి, అనామిక అక్క లెక్కల తెలివితేటలు అన్నీ కలిపి ఒకే టీంగా పనిచేశాం. అందుకే ఈరోజు ఇంత లాభం వచ్చిందత్తయ్య. సబాష్ తల్లులారా, నేను కోరుకున్నది కూడా ఇదే. నేను మీకు డబ్బులిచ్చి వ్యాపారం చేయమందే ఎవరి సత్తా ఏంటో చూడ్డానికి కాదమ్మాయిలు. కష్టం వస్తే మీరు ఎట్టా స్పందిస్తారోనని చెప్పి మీ మధ్య ఉన్న ఆహాన్ని వదిలి ఒకరికొకరు ఎట్టా తోడుగా ఉంటారో చూడాలని ఈ నాటకం ఆడా నేను. ఇంట్లో ఉన్న మీలో ఒకరు గెలిచి ఒకరు ఓడిపోతే నా ఇల్లు మోకలైపోయేది. మీ ముగ్గురు కలిసి గెలిచారమ్మా, నా ఇంటి నిలబెట్టారు. ఆ మాటలు వినగానే ప్రసాదు, రమేష్, సురేష్, అరుణ్ సంతోషంగా చప్పట్లు కొట్టారు. శారద కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇక ఈ ఇంటి పెత్తనం ఎవరికి ఇవ్వాలనే ప్రశ్నే లేదు. నా 3 కళ్ళ లాంటి మీ ముగ్గురికి ఇంటి బాధ్యతలు అప్పగెత్తా. ఇంటి తాళాలు మీ ముగ్గురు చేతుల్లో ఉంటాయమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురు కలిపే తీసుకోండి. అలాగే అత్తయ్య. నిజంగానమ్మా, ఈ రోజు మీరు చేసిన పని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు నుంచి ఆ ముగ్గురు కోడల మధ్య ఎలాంటి గొడవలు లేవు. వర్షాకాలం చికెన్ సూప్ వ్యాపారం ద్వారా వచ్చిన ఐకమత్యం వారి జీవితాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. తోటి కోడలు కలిసుంటే ఆ ఇంటికొచ్చే ఆనందం, సిరి సంపదలు ఎంత గొప్పగా ఉంటాయో ఆ ఊరందరికీ వాళ్ళు ఆదర్శంగా నిలిచి చూపించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.